హైదరాబాద్లో రూమ్ దొరకడం ఎంత కష్టమా? అదే మా ఊర్లో అయితే ఇట్టే దొరికేతుంది తెలుసా? దొరుకుతారులేండి. ఏం దొరుకుద్దో ఏంటో. ఇక్కడ ఏదో నంబర్ పెట్టుంది, కాల్ చేసి చూద్దాం. మీరు చేయండి. హలో. హలో, ఎవరు? ఇక్కడ బోర్డ్ పెట్టారు కదా. అవును. మేము ఇక్కడ ఇంటి దగ్గర ఉన్నాము. మీరెక్కడున్నారు? హలో, హాయ్. అప్పుగారు మీరు ఆగండి. ఈడెవడో బూచోడులా ఉన్నాడు. అమ్మో పెద్ద బూచోడు, అమ్మో పెద్ద బూచోడు. చంటి గారు, తను మనిషి అండి, రండి. మనిషా? ఏంటమ్మా, ఎవరు మీరు? ఐఎమ్ అప్పు, హిస్ చంటి. ఓ నైస్ టు మీట్ యు. వచ్చి 2 నిమిషాలు కూడా అవ్వలేదు, అప్పుడే అమ్మాయి నైస్గా ఉందని వచ్చి మీట్ అవ్వమంటున్నావా? చంటి గారు, నైస్ టు మీట్ యు అంటే అది కాదు అర్థం. ఏంటమ్మా, ఏం మాడుతున్నాడు? వెళ్ళండి. సర్లే, ఏంటి పని? పనా? నేను పనే చేయట్లేదండి, ఎందుకంటే మా ఊర్లో నాకు 200 ఎకరాలు వస్తుంది కదా. ఈ అమ్మాయి సాఫ్ట్లో పని చేస్తుంది. నేను అడుగుతుంది మీరేం పని చేస్తున్నారని కాదు, నా దగ్గరికి ఏ పని మీద వచ్చారని. అది మీ దగ్గర మేము పని కోసం రాలేదండి, రూమ్ కోసం వచ్చాం. ఓ పంచి పంచి పంచి. ఓ రూమ్ కోసమా? సింగిల్ బెడ్రూమా లేక డబుల్ బెడ్రూమా లేక ట్రిపుల్ బెడ్రూమా? మాకు బెడ్రూమ్తో పాటు వంటగది, బాత్రూమ్, వరండా కూడా కావాలండి. పంచి పంచి. మాకు సింగిల్ బెడ్రూమ్ చాలండి. ఓ ఎవరెవరు ఉంటారు ఇంట్లో? నేను, తను, అంతే. ఓ కపుల్సా? ఆహా, కప్పులు మాత్రమే కాదండి, ఇంకా చాలా సామాన్లు ఉన్నాయి, అవి కూడా పట్టుకొచ్చేస్తాం. వీడేంటి? సరే సర్లే, పెళ్ళయిందా? పెళ్ళా? 20 సంవత్సరాల క్రితమే అయిందండి. 20? పెళ్ళైంది కాబట్టే కదా నేను మా తమ్ముడు పుట్టాం. నేను అడిగింది మీ అమ్మ నాన్నకి పెళ్ళయిందని కాదు, మరి మీ ఇద్దరికి పెళ్ళిందా లేదా అని. అవలేదండి. అదేంటండి, మనకు పెళ్ళి ఎప్పుడైంది? కలగానక అన్నారా ఏంటి మీరు? మీరు ఊరుకోండి చంటి గారు, మాకు పెళ్ళైందండి. సారీ అమ్మా, బ్యాచులర్స్ కి మా అపార్ట్మెంట్ లో రూములు ఉండవు. సరేనా, మీరు ఇంక దయచేయండి. ఎట్టా 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 అంటున్నావు, ఎలా? చంటి గారు, మీరు పెళ్ళవలేదని ఎందుకు చెప్పారు? మనకు నిజంగానే పెళ్ళి అవ్వలేదు కదండి. అబ్బా, అవ్వలేదు కరెక్టే, కానీ అలా చెప్పకూడదు. అబద్ధమా? నేను ఆ రోజే అనుకున్నానండి ఇంకెప్పుడు అబద్ధం చెప్పకూడదని. ఆ రోజు మీతో అబద్ధం ఆడానే, అదే లాస్ట్. ఇప్పుడు మీరు అబద్ధం చెప్పకపోతే మనకెవరు ఇల్లు ఇవ్వరు. అప్పుగారు, మీరు ఏమైనా అనుకోండి, నేను ఇంక అబద్ధం చెప్పలేను. అబ్బా సరే, ఒక పని చేయండి, మీరు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండండి, మొత్తం నేను చూసుకుంటాను. ఏంటమ్మా, ఎవరు కావాలి? అంటే ఇల్లేమన్నా రెంట్కి దొరుకుతుందేమోనని వచ్చాము. రూమ్ కావాలా? నీ పేరేంటమ్మా? తన పేరు చంటి అండి. చంటియా? నువ్వేం చేస్తుంటావు? తను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం చదువుకున్నావేంటి? తను ఎంకామ్ చేశాడండి. ఎంకామ్, అందుకనే ఇంత కామ్గా ఉన్నాడు. అయినా ఎంకామ్ చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీరా? అంటే వాళ్ళ ఊర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలంటే ఎంకామ్ చేయాలండి. అయినా ఆయన అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తున్నావే, ఆయన మాట్లాడ్డా? చెప్పు చండి, మాట్లాడి అడుగుతున్నారు కదా, చెప్పు. నాకు అబద్ధం చెప్పడం రాదు. ఇదిగో, ఇల్లు రెంట్కి ఇవ్వాలంటే ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బండి పార్కింగ్ ప్లేస్ లో, నీ పార్కింగ్ ప్లేస్ లోనే పెట్టాలి. పక్కోళ్ళ పార్కింగ్ ప్లేస్ లో పెట్టేసి వెళ్ళిపోకూడదు. అర్థమైందా? ఏంటి కోడి తలకాయ ఊపినట్టుగా అటు ఇటు ఊపుతావు?
బండి డ్రైవ్ చేసేది నువ్వా ఆ అమ్మాయా? మా పార్కింగ్ ప్లేస్లోనే పెడతాం, పక్కన వాళ్ళ పార్కింగ్ ప్లేస్లో పెట్టమండి. ఇంతకీ మీ ఇద్దరికి పెళ్ళయిందా? ఏయ్, అస్తమాటికి నువ్వు తల అటు ఇటు అన్నావు అనుకో, నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్ళిపోతాను. మాట్లాడవయ్యా ప్లీజ్. సార్ తను అప్పుడప్పుడు అంతే, ఎవరితోనూ మాట్లాడు. ఇంతకీ మాకు ఇల్లు కన్ఫర్మ్ అయినట్టునా? ఏంటి ఇచ్చేది? ఆడి వేళ మాట్లాడితే మీకు నేను రూమ్ ఇచ్చినట్టే. కాదు, రూమ్ రెంట్ ఫ్రీ. ఇవన్నీ కాదు, నా ఇల్లు ఇడికి రాసి ఇచ్చేస్తాను. చంటి చెప్పు, చంటి మనకి పెళ్ళైందని చెప్పు. ఏంటి చెప్పేది? కావాలంటే నువ్వు ఆయన చెప్పుకోండి, నేను వెళ్తున్నాను. అలా చంటి ఆగు. ఇలా అయితే మనకి ఇల్లు దొరికినట్టే. చంటి గారు, టూ లేట్. అప్పుగారు ఎక్కడికి? టూ లేట్ బోర్డు ఉంది. అది ఇల్లు అనుకుంటున్నారా? సులభ కాంప్లెక్స్. అక్కడ చూడండి ఏం రాసిందో, టాయిలెట్ అని రాసింది. అది టాయిలెట్ కాదండి, టూలెట్. అంటే ఇల్లు ఖాళీగా ఉందని అర్థం. అవునా? వెళ్దామా? మరేంటి తప్పుగా రాసింది? పదండి. రండి సార్, రండి మేడం. ఏంటి ఇల్లు అది కావాలా? ఇల్లు మొత్తం అక్కర్లేదండి, ఒక రూమ్ చాలు. మేము ఇల్లు మొత్తం ఇవ్వలేండి, ఒక రూమే ఇస్తాం. సరే, మీకు ఆర్డినరీ రూమ్ కావాలా, లగ్జరీ రూమ్ కావాలా? ఖాళీగా ఉండే రూమ్ కావాలండి. ఖాళీగా ఉండే రూమేనయ్యా, కాకపోతే ఆర్డినరీ రూమ్ అయితే కొంచెం తక్కువ. ఓహో. లగ్జరీ రూమ్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ. మాకు ఆర్డినరీ రూమ్ చాలండి. ఆర్డినరీ రూమ్ కావాలా? సరే, ఇంతకి మీరు ఇప్పుడు ఎక్కడుంటున్నారు? ఎక్కడ ఉంటామండి? రూమ్ లోనే ఉంటున్నాం. రూమ్ లోనే ఉంటున్నారని నాకు కూడా తెలుసు నాయన, కానీ ఆ రూమ్ ఎక్కడా అని అంటున్నా. అది కృష్ణానగర్ అండి. కృష్ణానగరా? అయినా ఇవన్నీ మీకెందుకు? ఫార్మాలిటీస్ బాబు, ఫార్మాలిటీస్. మా ఫార్మాలిటీస్ మాకుంటాయి. మీకో విషయం తెలుసా? ఈ చుట్టుపక్కల ఎవ్వరు ఏని ఫెసిలిటీస్ నేను ఒక్కనే ఇస్తా. ఇంతకీ మీరిద్దరు ఎవరు? ఏంటది కూడా తెలీదా? నేను అబ్బాయిని, తన అమ్మాయి. ఏంటిడు నాకే పంచలేస్తాడా? ఈయన పని చెప్తా. చంటి గారు అలా మాట్లాడకండి, రెంట్ గురించి అడుగు. ఎంతకు మీ దగ్గర హౌస్ ఉందా? మ్యాన్షన్ హౌస్ ఉంది, కావాలా? అది మా ఇద్దరికి సరిపోతుందా? ఎందుకు సరిపోదు, బ్రహ్మాండంగా సరిపోతుంది. చంటి గారు, మ్యాన్షన్ హౌస్ అంటే మందు. ఏంటండి మాతో ఎటకారం ఆడుతున్నారు? మేమిద్దరం మందు అవి తాగం. అవునా? ఇంతకు మీ దగ్గర రూమ్లు ఉన్నాయా? ఎందుకు లేవు, చాలా రూములు ఉన్నాయి, కాకపోతే ఖాళీగా లేవు. కానీ ఒక్క రూమ్ ఉంది. ఎలాగైనా సరే ఆ రూమ్ మాకు ఇచ్చి మీరు పుణ్యం కట్టుకోండి. పుణ్యం అవి నేను కట్టుకుంటానులే, కానీ మీరు మాత్రం నాకు నెల నెల రెంట్ కట్టుకోండి. ఇంతకా రూమ్ ఎక్కడుంది? అపార్ట్మెంట్లో. కాలిందా? పంచులేయడం మాకు కూడా వచ్చమ్మా. ఆ 4వ ఫ్లోర్లో ఉంటాయి, పోయి చూసిరండి. పద. అది సరిపోతుందంటావా? పర్లేదులే, మనకది సరిపోద్ది. రూమ్ బాగుందండి. బానే ఉంటుందమ్మా, ఎందుకంటే మేమే దగ్గరుండి కట్టించుకున్నాం కదా, బానే ఉంటుంది. ఇంతకు మీ ఇద్దరికి పెళ్ళైందా? ఏంటి ఇంకా పెళ్లి కాలేదా? నువ్వు అప్పటి నుంచా ఏదో పంచులు వేసినప్పుడే అర్థమైంది మీది పెళ్ళిళ్ళు చేసుకునే బ్యాచ్ కాదని. ఎందుకమ్మా పెళ్లి కాకముందుకి అన్నిటికీ తెగించేస్తారు. అయినా ఇప్పుడు బాధపడి ఏం లాభం, ముందుండాలి. హలో, ఎవరు చెప్పారండి మాకు పెళ్లి కాలేదని? మా దాంట్లో ఇంతే. మేము మెళ్ళో తాడు,
చేతికి ఉంగరం పెట్టి మా పెళ్ళామని చెప్పాం. కానీ మాకు పెళ్ళయింది. క్షమించండి బాబు, తప్పు నాదే. దేవుడు ఇతను నా భర్త, తిన్న భార్య అని గుర్తుపడ్డానికి మెల్లో తాలిబొట్టు ఒకటే కనిపెట్టాడు. కానీ ఒక్కొక్కసారి అది లేకపోయినా బంధం అని ఇంకోటి కనిపెట్టాడు. మీ ఇద్దరి మధ్య ఆ బంధం ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఎవరు అవునన్నా కాదన్నా మీరిద్దరూ మొగుడు పెళ్ళాలి. అడుగుతో అడుగే అడుగేసిందని మురిసిందా ఓ ప్రాణం, మనసుని మనసుతో కలిపేసిందా కాలం, గతమే గతమును మరిచిందంటూ గమనించిందా గమనం, మనలో మనమని అనిపించే ఈ వైనం, జతపడు నువ్వు ఇకపై నవ్వు, ఒక ప్రేమ గూడు నీకు నేడైందే, విడవకు నువ్వు వరసిక అవ్వు, ఈ మాయలోని హాయి జోలవుతుందే, ఓ బంధం మెచ్చిందా నీతో చెలిమికి వచ్చిందా. మీరు ఇంకేం ఆలోచించకండి, ఈ నెల 1వ తారీఖు మీరు ఎలాగైనా ఇక్కడ దిగిపోవాలంతే. సరే, చాలా చాలా థ్యాంక్స్ అండి. మ్మ్. మేము ఉంటాం. వెళ్ళిరండి. పదా. ఆ. దీర్ఘ సుమంగళి బావా.